తెలంగాణలో ఏం జరిగినా సీఎంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. 38 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తే తమకు అభ్యంతరం లేదన్న ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా మంది ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిన ఫిరాయింపుల అంశంతో చాలా మంది ఆగిపోయారు. ఇక ఇప్పుడు ఈ రోజు స్పీకర్ చెప్పినటువంటి నిర్ణయంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి తీర్పు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వాదనలో పసలేదని మెరిట్స్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్ డిస్మిస్ చేసినట్టుగా నేను చూశాను. అంటే వారి ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మనం స్వాగతించాలి. సరే, పార్టీ మారుతారా లేదనే అంశం ఇప్పుడు మనం చర్చించడం లేదు. ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి వారి నిర్ణయం పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలను తప్పుపట్టే విధంగా వ్యక్తిగా నిందారోపణ చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా. సరే, తర్వాత తదుపరి శాసనసభ్యులందరూ గురించి ఏం నిర్ణయించుకుంటారనేది అది మరో అంశంగా భావించాలి. ఇక్కడ మాత్రం ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారి ముందు ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విని బీఆర్ఎస్ పార్టీ వాదనలు విని వారి మెరిట్స్ ప్రకారం వారి పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగిందనే దానిపైన మేము ఆ తీర్పును స్వాగతిస్తా ఉన్నాం. సరే, ఇది స్పీకర్ జడ్జిమెంట్ కాదు, సీఎం జడ్జిమెంట్ అని బీఆర్ఎస్ తరఫున పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? సీఎం గారి జడ్జిమెంట్ అంటేనేమో రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోవడం అని తీసుకునే నిర్ణయంలో వారికి ఆలోచన. కానీ ఇక్కడ స్పీకర్గా 10 షెడ్యూల్ వరకు ఉన్నటువంటి అధికారం ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారు ఇచ్చిన తీర్పును జడ్జిమెంట్ మీరు ఒకవేళ నచ్చకపోతే పైకోట్టుకోవాలి. కానీ దీని తప్పుదారి పట్టించే విధంగా అసలు పసలేని మీరు వాదనలు వినిపించడం వల్ల, అసలు పసలేని ఆరోపణలు మీరు చేయడం వల్ల, అసలు పసలేని మీరు పిటిషన్ వల్ల అది తప్పని తేలితే అది మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోతే దాన్ని మా సీఎం గారికి ముడిపెట్టడము. మీరు మాట్లాడితే సీఎం గారు 2 ఏళ్ల నుంచి అదే మాట ప్రతి నిత్యం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తని రోజు మీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. అసలు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడదో ఉంటున్నా. 38 శాసనసభ్యులు మీరు 10 ఏళ్లలో మీ పార్టీలోకి మార్చుకొని ఏకంగా మా సబితా ఇంద్రెడ్డి అమ్మ ఆ రోజు కాంగ్రెస్ నుంచి గెలిస్తే మీరు తీసుకొని ఏకంగా మంత్రిని చేశారు. ఆవిడ తలసాని శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిపోతుంది వారిని ఏకంగా మీరు మంత్రిని చేసుకున్నారు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి వారి గురించి కూడా మనం చర్చించుకోవాలి. వివేకానంద గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన వ్యక్తి కూడా ఈరోజు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసినటువంటి ఆనాడు బెట్టిపల్లి ఎమ్మెల్యే విజయసాగర్ కుమార్ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. 6 నెలలు ఇదే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇది మొత్తానికైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్లో పసలేక వాళ్ళు ముఖ్యమంత్రిని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.